V97 న్యూస్ కు స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. ఫ్లోరిడాలో టోర్నడో బీభత్సం. టోర్నడో దాటికి దెబ్బతిన్న పలు ఇళ్లు, కరెంటు స్తంభాలు, వైర్లు. అలస్కా ఎయిర్లైన్స్ కు తప్పిన పెను ప్రమాదం. గాల్లో ఉండగా ఒక్కసారిగా ఊడిపోయిన ఎయిర్ క్రాఫ్ట్ డోర్. బంగ్లాదేశ్ లో పోలింగ్ ప్రారంభం. ఢాకాలోని పోలింగ్ కేంద్రంలో తన ఓటు హక్కును వినియోగించుకున్న ప్రధాని షేక్ హసీనా. హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ నేతృత్వంలో పంచకుల్లో రోడ్ షో. హాజరైన భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా. ఖమ్మం నగరంలో ప్రశాంతి మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభోత్సవ కార్యక్రమం. హాజరైన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. కొమరంలో ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం ద్వారా ఉచిత గ్యాస్ పంపిణీ. హాజరైన గిద్దలూరు శాసనసభ్యులు అన్న వెంకట్రాంబాబు. డీటెయిల్స్ చూస్తే అమెరికాలోని ఫ్లోరిడాలో ఉన్న పోర్ట్ లాడర్డేల్ నగరంలో శనివారం టోర్నడో బీభత్సం సృష్టించింది. భారీ విధ్వంసం సృష్టించిన ఈ టోర్నడో చివరకు పోర్టు లాడర్డేల్లోనే ముగిసింది. టోర్నడో దాటికి పలు ఇళ్లు దెబ్బతిన్నాయి, కరెంటు స్తంభాలు, వైర్లు దెబ్బతిన్నాయి, వీధుల గుండా చెత్త నిండిపోయింది. టోర్నడో విధ్వంసంలో స్థానికులు ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు, ఎవరూ గాయపడలేదు. టోర్నడో బీభత్సాన్ని పలువురు స్థానికులు తమ సెల్ ఫోన్లలో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో అవి వైరల్ గా మారాయి. సాయంత్రం 6 గంటల ప్రాంతంలో ప్రారంభమైన టోర్నడో వేగంగా బలం పుంజుకొని పలు భవనాలను, విద్యుత్ వైర్లను, తీరంలో నిలిచి ఉన్న నౌకలను ఢీకొట్టిందని పోర్టు లాడర్డేల్ అగ్నిమాపక శాఖ అధికారి ఒకరు తెలియజేశారు. అలస్కా ఎయిర్లైన్స్ కు చెందిన ఓ విమానానికి పెను ప్రమాదం తప్పింది. విమానం గాల్లో ఉండగా ఎయిర్ క్రాఫ్ట్ డోర్ ఒక్కసారిగా ఊడిపోయింది. విమానం టేకాఫ్ అయిన కొన్ని నిమిషాలకే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అలస్కా ఎయిర్లైన్స్ కు చెందిన బోయింగ్ 737 మ్యాక్స్ 9-1282 విమానం పోర్ట్లాండ్ నుండి ఒంటరియాకు గురువారం సాయంత్రం బయలుదేరింది. 171 మంది ప్రయాణికులు, 6 సిబ్బందితో వెళ్తున్న ఈ ఎయిర్ క్రాఫ్ట్ టేకాఫ్ అయిన కొంత సమయానికే మిడ్ క్యాబిన్ ఎగ్జిట్ డోర్ విమానం నుండి పూర్తిగా విడిపోయింది. దీంతో ప్రయాణికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. వెంటనే గమనించిన పైలట్ విమానాన్ని తిరిగి పోర్ట్లాండ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి తరలించి సురక్షితంగా ల్యాండ్ చేశారు. బంగ్లాదేశ్ సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఆదివారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు జరగనుంది. ఈ ఎన్నికలను ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఎన్పీ బహిష్కరించింది. అధికార అవామీ లీగ్ పార్టీ ఎన్నికల్లో ఉద్దేశపూర్వకంగా డమ్మీ ఇండిపెండెంట్ క్యాండిడేట్లను బరిలో నిలిపిందని బీఎన్పీ ఆరోపిస్తుంది. పోలింగ్ ప్రారంభం కాగానే ఢాకాలోని ఓ పోలింగ్ కేంద్రంలో ప్రధాని షేక్ హసీనా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె భారత మీడియాను ఉద్దేశించి మాట్లాడుతూ భారత్ తమకు నమ్మకమైన మిత్ర దేశమని తెలిపారు. 1971 లిబరేషన్ సందర్భంగా 1975లో బంగ్లాదేశ్ కు భారత్ సహకారం మరవలేనిదన్నారు. దేశంలో మొత్తం 11,90,00,000 మంది ఓటర్లున్నారు. So we have best wishes to
the people of India. భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మరియు హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ నేతృత్వంలో పంచకులలో రోడ్ షో నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు నయాబ్ సింగ్ సైని కూడా పాల్గొన్నారు. రోడ్ షోలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వాన్ని కొనియాడారు. కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుందని జేపీ నడ్డా మూడవసారి ప్రకటించారు. 2027 నాటికి భారతదేశం ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థిక శక్తిగా అవతరించనుందని ఆయన పేర్కొన్నారు. इसलिए मित्रों, ये जो ऊर्जा उत्साह आप सबके मन में है, ये इसलिए है क्योंकि आप सब लोग देश को आगे बढ़ाने में, प्रदेश को आगे बढ़ाने में आपकी दिलचस्पी है, आपकी मन की इच्छा है और उसके लिए आपने सघन साधन भारतीय जनता पार्टी को चुना है. इसके लिए भी मैं आपका अभिनंदन करता हूं. मित्रों, आज जब आप कह रहे हैं कि तीसरी बार मोदी सरकार, जब आप कह रहे हैं कि तीसरी बार मनोहर सरकार, तो ये बात एक विचार से जुड़ी हुई है, एक विचार से जुड़ी हुई है. आज हमारे प्रधानमंत्री जी जो भारतीय जनता पार्टी के नेता, कार्यकर्ता, संगठक, जिन्होंने अपना जीवन इस विचारधारा के लिए समर्पित कर दिया, ऐसी शख्सियत आज हम सबको उत्साह देती है जब हमें पता चलता है. అయోధ్యలో ఈ నెల 22న జరిగే రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి నేపాల్ నుండి 1100 కానుకలు వచ్చాయి. నేపాల్లోని జనక్పూర్ సీతాదేవి పుట్టిన ప్రదేశమని అక్కడి ప్రజల విశ్వాసం. దీంతో జానకి మందిర్ పూజారి మహంత్రామ్ ఈ కానుకలను రామ జన్మభూమి ట్రస్టుకు అందజేశారు. ఇందులో దుస్తులు, ఆభరణాలు, వెండి పాత్రలు, చీరలు, దోవతులు, మంచం, టేబుల్, కుర్చీ వంటి వస్తువులతో పాటు పలు రకాల స్వీట్స్ ఉన్నాయి. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ దంపతులు గుజరాత్ రాష్ట్రం ద్వారకలోని ద్వారకాధీశ్ ఆలయంలో ద్వారకాధీశుడిని దర్శించుకున్నారు. ఉదయాన్నే ఆలయానికి చేరుకున్న సీజే దంపతులకు ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అనంతరం సీజే దంపతులు సాంప్రదాయ పట్టు వస్త్రధారణలో ద్వారకాధీశుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ధర్మవరం మున్సిపల్ కమిషనర్ బండి శేషన్ ఆదివారం ధర్మవరం పట్టణంలో పర్యటించారు. మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు సమ్మెలో ఉన్నందున రోడ్డుపై చెత్త వేయొద్దు అంటూ దుకాణదారులకు ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రతి ఒక్కరూ చెత్తను సాధ్యమైనంత తక్కువగా ఉండేలా చూసుకోవాలని, వీలైతే ఇంట్లో ఉన్న చెత్తను తీసుకువెళ్లి దూరంగా వేసి మున్సిపాలిటీకి సహకరించాలని కోరారు. మన పరిసరాల్లో మనమే మేమేమి మిమ్మల్ని చేసి చెప్పడం లేదు. ట్రాక్టర్ కానీ మున్సిపాలిటీ ఆటో కానీ ఏదైనా కానీ కొంచెం ఆలస్యం వస్తుంది కాబట్టి దయచేసి మీరు మాకు సహకరించవలసి ఏంటంటే అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో టీడీపీ నాయకుడు ఉమా మహేశ్వర్ నాయుడు ఎన్టీఆర్ భవన్ లో మీడియా సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇప్పటికే పలు కార్యక్రమాల ద్వారా చంద్రబాబు నాయుడు ప్రజల్లో తిరుగుతూ వారిని చైతన్యవంతులుగా చేస్తున్నారని, అలాగే మనం కూడా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఉన్న అన్ని మండలాల్లో ఉన్న ప్రజల్ని చైతన్యం తీసుకురావాలని ఉమా మహేశ్వర్ నాయుడు టీడీపీ నాయకులకు, కార్యకర్తలకు మీడియా ద్వారా తెలియజేశారు. కులాలకు భవిష్యత్తు, పిల్లలు కూడా భవిష్యత్తు లేకుండా చేసినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని పారద్రోలేందుకు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి భవిష్యత్తు లేనటువంటి సందర్భంలో భవిష్యత్తు గ్యారెంటీ అనే కార్యక్రమం పెట్టి ప్రజలకు విస్తృతంగా వెళ్తున్నటువంటి సందర్భంలో ఎలాగ ఈ ప్రభుత్వాన్ని పారద్రోలనే ఉద్దేశంతో ఒకవైపు లోకేష్ బాబు గారు పాదయాత్ర పెట్టి ప్రజలను చైతన్యం చేసినటువంటి విధానం ఒక సైడు, ఇప్పుడు ఎలక్షన్స్ రాబోతున్నాయి కాబట్టి ఎలాగ ఈ ప్రభుత్వాన్ని పారద్రోలాలనే ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు అన్న ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పిలుస్తోంది రా కదలరా అన్న నినాదంతో ప్రజలను చైతన్యవంతం చేసి అప్పుడున్నటువంటి ప్రభుత్వాన్ని భూస్థాపితం చేసినటువంటి
విధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు రా కదలరా అనే నినాదంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరినీ, అన్ని వర్గాలను, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలను, ఉద్యోగస్తులను, వ్యాపారస్తులను, చదువుకున్నటువంటి పిల్లలను ప్రతి ఒక్కరిని చైతన్యవంతం చేసి ఈ ప్రభుత్వానికి శవయాత్ర చేయాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు రా కదలరా అనే నినాదంతో మొదలుపెట్టినటువంటి సభలను రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు పెద్ద ఎత్తున లక్షలాదిగా మందిగా వచ్చి విజయవంతం చేస్తున్నందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు అభినందనలు తెలియజేస్తున్నా. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా 22 పార్లమెంట్లలో 22 సభలు రా కదలరా అనే పేరు మీద ప్రజలందరినీ చైతన్యవంతం చేసి ఈ ప్రభుత్వాన్ని సాగనంపేదాని కోసం చంద్రబాబు నాయుడు గారు వస్తున్నందుకు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ఆ సభను విజయవంతం చేయాలని చెప్పి కోరుతున్నా. అన్ని వర్గాలను మోసం చేసి, రాష్ట్రాన్ని లూటీ చేసి, ప్రజలకు భవిష్యత్తు లేకుండా చేసి, శాంతి పద్ధతులు లేకుండా చేసినటువంటి ఈ ప్రభుత్వాన్ని సాగనంపాల్సిన అవసరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల 5 కోట్ల మంది ప్రజల మీద ఉందనేది మనమంతా గుర్తుపెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి ఆలోచనలకు, లోకేష్ బాబు గారు చేస్తున్నటువంటి కష్టానికి తెలుగుదేశం జెండాతోనే ఈ రాష్ట్రంలో భవిష్యత్తు ఉంది అనే విధంగా మనమందరూ ఆ విధంగా తెలుగుదేశం పార్టీ జెండాతో రాష్ట్రం. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆసుపత్రి ప్రాంగణంలో వెలిసిన మహాగణపతి ఆలయ వార్షికోత్సవ వేడుకలు అట్టహాసంగా కొనసాగుతున్నాయి. ఈ నెల 4వ తేదీ నుండి ప్రారంభమైన వేడుకలను అత్యంత భక్తి శ్రద్ధల నడుమ చేపడుతున్నారు. ఈ రోజు వేకువజామున 5 గంటల నుండే ప్రత్యేక పూజలు జరిపి గణనాథుని ఆరాధించారు. ఆలయ ప్రాంగణంలో ధ్వజస్తంభ ప్రతిష్టాపన మహోత్సవాన్ని వేద పండితుల మంత్రోచ్చరణ నడుమ నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు ఆలయానికి భారీగా తరలివచ్చి హోమంతో పాటు కుంకుమార్చన నిర్వహించారు. వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. नैवेद्यान्ते आंसदः नारिकेलवल नैवेद्यं निवेदयामि मङ्गलहारमुपयामि जलेन प्रदक्षिणमुपयामि पुष्पाक्षमुपयामि हस्तेन आत्मरक्षादानमुपयामि अनया कृत सम्भवद्भिः पदार्थैः सम्भवित समयानुसारेण सम्भवित ज्ञान ईश्वरार्पणमस्तु नीडुडिपेटनय अक्षरनि यथा ज्ञानतया హన్మకొండలోని సెయింట్ పీటర్స్ పబ్లిక్ పాఠశాల నందు ఆంధ్రజ్యోతి వారు ఏర్పాటు చేసిన ముత్యాల ముగ్గుల పోటీ కార్యక్రమాన్ని ప్రారంభించి విజేతలకు బహుమతులు అందించిన వర్ధన్నపేట శాసనసభ్యులు విశ్రాంతి ఐపీఎస్ అధికారి కెఆర్ నాగరాజు. ఈ కార్యక్రమంలో వరంగల్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, డాక్టర్ పులి అనిల్ కుమార్, ఆంధ్రజ్యోతి పత్రిక మరియు న్యూస్ యాజమాన్యం సిబ్బందితో పాటు ముగ్గుల పోటీలో పాల్గొన్న మహిళా మనులు తదితరులు పాల్గొన్నారు. ఆంగ్ల దినోత్సవంగా ప్రకారంగా చేస్తే మన తెలంగాణ మన యొక్క తెలుగు వాళ్ళ సాంస్కృతిక ప్రకారంగా మన భారతదేశంలో ఉన్న మన క్యాలెండర్ ఇయర్ ప్రకారంగా మనం నూతన సంవత్సరాన్ని భోగి మంటలతో సంక్రాంతిని ప్రారంభిస్తాం. కాబట్టి ఇది పూర్వీకుల నుండి వస్తుంది. దీని ప్రతి దానికి పూర్వీకులు చేసే దానికి ఒక అర్థం, పరమార్థం ఉంది. బహుశా నేను అనుకుంటా ఇట్ ఈజ్ ఏ ఫిజికల్ ఎక్సర్సైజ్ అనుకుంటాను నేను. ఎందుకంటే మహిళలకు ఇది ఒక టెస్ట్ ప్లస్ వాళ్ళ దగ్గర ఉన్న ఎబిలిటీని కూడా బయటికి తీసే విధంగా ఉంటుంది. కాబట్టి చాలా సంతోషం. ఎందుకంటే వారి యొక్క టాలెంట్ కానివ్వండి, వాళ్ళ స్కిల్ కానీ, ఇట్ ఈస్ ఎ స్కిల్ అనుకోవచ్చు. మనం సాంప్రదాయంగా కూడా ఇంటి ముందు వేస్తుంటారు రోజు ఉదయాన్ని, ఇది మన సాంప్రదాయం కూడా. సో మన పెద్దలు ఏదైతే చేసిందో ప్రతి దానికి ఒక మీనింగ్ఫుల్ ఉంటుంది. మనం సంక్రాంతి రోజు మామిడి యొక్క ఆకులతో తోరణాలు కడతాం. దానికి కూడా ఒక సైంటిఫిక్గా, ప్రతి దానికి సైంటిఫిక్గా ముడిపడి ఉంటుంది. కాబట్టి ఇలాంటి ఇంకా ఎన్నో కార్యక్రమాలు మన ఏబిఎన్ ఆంధ్రజ్యోతి మనందరికీ తెలుసు. ఇట్ ఈస్ ఏ ట్రాన్స్పరెంట్ పేపర్. ఏది రాసినా కూడా నిఖచ్చితంగా, ఎవరి కోసం రాసినా కూడా నిర్భయంగా రాసే పత్రిక. కాబట్టి వారందరికీ నేను నూతన సంవత్సరం వారి యాజమాన్యానికి, అందులో పనిచేసే వారందరికీ కూడా పేరు పేరున సంక్రాంతి అడ్వాన్స్ శుభాకాంక్షలు చెబుతూ ముగిస్తున్నా. జై హింద్, జై భారత్.
ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం ద్వారా పేద ప్రజలకు ఉచితంగా గ్యాస్ అందజేయడం అభినందించదగ్గ విషయమని గిద్దలూరు శాసనసభ్యులు అన్న వెంకట రాంబాబు పేర్కొన్నారు. ప్రకాశం జిల్లా కొమరంలో నూతనంగా ప్రారంభించిన ఇండియన్ గ్యాస్ కార్యాలయ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా గిద్దలూరు శాసనసభ్యులు అన్న వెంకట రాంబాబు పాల్గొన్నారు. ఇండియన్ గ్యాస్ మేనేజర్ భాస్కర్ రావు మరియు ఏజెంట్ అర్నాల్డ్ ఆహ్వానం మేరకు ఈ కార్యక్రమంలో అన్న రాంబాబు పాల్గొని రిబ్బన్ కట్ చేసి కార్యాలయాన్ని ప్రారంభించారు. అంతకుముందు శాసనసభ్యులు అన్న వెంకట రాంబాబుకు కొమరంలో జెడ్పీటీసీ సారి వెంకట నాయుడు, సారి జనార్దన్ నాయుడు, వెంకయ్య చౌదరుల ఆధ్వర్యంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. కొమరోలు మండల అభివృద్ధి అధికారి నర్సయ్య, తహసీల్దార్ రమాదేవి శాసనసభ్యులు రాంబాబుకు పుష్పగుచ్చాన్ని అందించి స్వాగతం పలికారు. కానీ ఏదేమైనప్పటికీ కూడా ఒక మంచి వ్యక్తుల్ని గెలిపించుకొని మంచి వ్యక్తుల్ని గెలిపించుకోవడం ద్వారా ఈ ప్రజాస్వామ్యాన్ని ప్రదర్శించుకుంటూ మన ప్రాంత అభివృద్ధి అలాగే మన యొక్క సమస్యలు తీర్చగలిగినటువంటి వ్యక్తుల్ని ఆదరించండి అని చెప్పేసి కూడా కోరుతూ ఇప్పటివరకు 5 సంవత్సరాలుగా చూస్తూ ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి పథకం ఆయన చెప్పిన మాటకు కట్టుబడి ఇచ్చినటువంటి వాగ్దానాలు నిలబడి ఏదైతే మేనిఫెస్టోలో చెప్పినాడు వాటన్నింటిని కూడా తుంచా తప్పకుండా ఇచ్చి ఈ సంక్షేమ పథకాలు అందించినటువంటి మాట తప్పనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి మాత్రం గుర్తించండి. తద్వారా రాబోయే రోజుల్లో కూడా వారికి మీ అందరి యొక్క ఆశీస్సులు ఇచ్చి రాబోయే రోజుల్లో మరొక పర్యాయం ఆయన ముఖ్యమంత్రి చేసుకొని మన యొక్క అన్ని సమస్యలు తీర్చుకుందామని కూడా కోరుతూ అధికారులు గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ జరిగిన చర్చలు విఫలమయ్యాయని మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉమా మహేశ్వరరావు తెలియజేశారు. శనివారం రాత్రి ఆయన మీడియాతో మాట్లాడారు. కొన్ని సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందన్నారు. కార్మికుల మరికొన్ని డిమాండ్లు కూడా పరిష్కరిస్తే కార్మికుల సమ్మె విరమిస్తారని తెలిపారు. ఇప్పటివరకు ప్రభుత్వంతో గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ తోటి మున్సిపల్ కార్మికుల సమ్మె డిమాండ్ల మీద చర్చ జరిగింది. చర్చలు ఇంకా సంపూర్తి కాలేదు. మధ్యలో గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ అధికారులు మేము మాట్లాడుకొని వచ్చి చెప్తామని చెప్పారు. ఇప్పటి వరకు వాళ్ళు చెప్పినటువంటి ప్రతిపాదనలు శానిటేషన్ కార్మికులు ఎవరైతే ఉన్నారో వారికి ఇప్పటి వరకు చెల్లిస్తున్నటువంటి 15,000 రూపాయల జీతం, 6,000 రూపాయల హెల్త్ అలవెన్స్ కలిపి 21,000గా జీతం చెల్లిస్తామన్నారు. మేమైతే 21,000 బేసిక్ చేయటం అనేది హర్షణీయమైనప్పటికీ కానీ 2 ఏళ్లుగా ఇస్తున్న దాన్నే కొత్తగా ఏమి ఇవ్వకుండా దీన్నే ఇస్తామని చెప్పడం కరెక్ట్ కాదు. కాబట్టి వాళ్ళకి ఒక నెల బోనస్ ఇవ్వండి అని అడిగాం, ప్రతిపాదించాం. నెల బోనస్ కాకపోతే ప్రతి నెల 2,000, 3,000 జీతం పెంచండి, అప్పుడే మేము మాత్రం దీన్ని అంగీకరిస్తామని చెప్పాం. అది కుదరదు అన్నారు. కుదరదు కాదు, దీన్ని ఆలోచించాలి, లేదా బోనస్ అని ఏమన్నాను. అట్లాగే జీవో నంబర్ మొన్న 1 ఇచ్చారు, 1వ తారీఖు. అందులో అనేక కేటగిరీలు, ఒకటి శానిటేషన్ డ్రైవర్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, మలేరియా వాళ్ళతో పాటు క్లీనర్ని, పార్కుల్లో పనిచేసేటువంటి క్లీనింగ్ చేసే వాళ్ళని, కోతులు, కుక్కలు, పాములు బట్టి శవాలు తీసేటువంటి వాళ్ళని, వీళ్ళని దీని పరిధిలోకి తెస్తామని చెప్పారు. 6,000 ఇస్తామన్నారు. దాని ప్రకారం యూజీడీ కార్మికులకి, శానిటరీ డ్రైవర్లకి 18,500 ప్లస్ 6,000 రూపాయలు కలిపి 24,500 రూపాయలు జీతం చేయడానికి బేసిక్గా అంగీకరించాం. దాని వరకు విలీన గ్రామాలు, రాజధాని ప్రాంతంతో సహా వీళ్ళకి సంబంధించినటువంటిది 21,000 జీతం చేయడానికి అంగీకరించాం. మిగిలినటువంటి ఇంజనీరింగ్ కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర మాత్రం చాలా పేచీగా చర్చలు నడిచాయి. ఒక దశలో వాళ్ళకి సంబంధించిన చర్చ చెప్పలేదు, తర్వాత మాట్లాడదాం అన్నారు. కానీ ఇది సరైనది కాదు, దీని మీద మాట్లాడాల్సిందని పట్టుబట్టాం. అప్పుడు జీవోఆర్టీ నంబర్ 30లో వాటర్ సెక్షన్, అట్లాగే టౌన్ ప్లానింగ్, వర్క్ ఇన్స్పెక్టర్లు, మేస్త్రీలు, ఇటువంటి 8 కేటగిరీలకి సెమీ స్కిల్డ్ జీతాలు కాకుండా అన్స్కిల్డ్ జీతాలు ఇస్తున్నారు. దాన్ని ఇప్పుడు ఇవ్వాల్సిందే 3 ఏళ్లుగా సర్క్యులర్లు పంపుతున్నారు, ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతున్నారంటే చివరికి పట్టుబట్టిన తర్వాత దాన్ని కన్సిడర్లో తీసుకొని దాన్ని పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంటే దాని మీద నిర్దిష్టత లేదు. అట్లాగే మేము వర్కర్లందరికీ అడిగాం, ఎవరికైతే ప్రమాదకరమైన పని చేస్తున్నారో వాళ్ళకి రిస్క్ అలవెన్స్ అడిగాం. వర్కర్లందరికీ గ్రాట్యుటీ, రిటైర్మెంట్ అయినప్పుడు గ్రాట్యుటీ 5 లక్షలు ఇవ్వాలని అడిగాం.
రిటైర్మెంట్ బెనిఫిట్స్ అడిగాం, వీటన్నిటి మీద క్రాప్ డ్రైవర్లకు సంబంధించినటువంటి డిమాండ్లు అడిగాం. ఇవేవి ఇంతవరకు ఇంకా చర్చలోకి రాలా. కాబట్టి వీటి మీద ఇంకా చర్చలు జరగాలి. వారు మరలా మాట్లాడుకొని వస్తున్నారు. రెండో దఫా చర్చలు జరిగిన తర్వాత మా అభిప్రాయాన్ని తెలియజేస్తామని చెప్పేసి తెలియజేస్తాం. ఖమ్మం నగరంలో ప్రశాంతి మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు హాజరవడం జరిగింది. ముందుగా ప్రశాంతి సూపర్ స్పెషాలిటీ అధినేత ఎండి కేశోజు భరత్ బాబును అభినందించడం జరిగింది. అనంతరం వారు మాట్లాడుతూ దేశంలోని అత్యాధునిక పరికరాలతో అన్ని రకాల వైద్యాలకు సరిపడా పరికరాలతో హాస్పిటల్ ఏర్పాటు చేయడం జరిగిందని, హైదరాబాద్ కు ధీటుగా మన ఖమ్మం పట్టణంలో అన్ని రకాల వైద్యాలు చేసే విధంగా ప్రశాంతి మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ రూపొందిందని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మహమ్మద్ జావేద్, ఖమ్మం మేయర్ పునుగొల్ల నీరజ, ఆర్జేసీ కృష్ణ, కమర్తపు మురళి, హాస్పిటల్ మేనేజ్మెంట్ మధుసూదన్ రావు, ప్రముఖ వైద్యులు గోంగూర వెంకటేశ్వర్లు, వడ్డెబోయిన నరసింహారావు, జిల్లా నలుమూలల నుండి రూరల్ మెడికల్ ప్రాక్టీస్ అందరూ పాల్గొనడం జరిగింది. బ్రాంచ్ని నెహ్రూ నగర్ నందు ప్రారంభించిన తెలియడానికి సంతోషిస్తున్నాను. గత 10 సంవత్సరాల నుంచి ప్రశాంతి హాస్పిటల్ ఖమ్మం మరియు చుట్టుపక్కల జిల్లాల ప్రజలకు నమ్మకమైన నాణ్యమైన వైద్యాన్ని అందిస్తున్నాము. ఈ బ్రాంచ్ కొత్త బ్రాంచ్ నందు కూడా ఎక్స్ట్రా డిపార్ట్మెంట్ తోటి, అలాగే అడ్వాన్స్ ఎక్విప్మెంట్ తోటి కార్డియాలజీ, క్యాత్ ల్యాబ్, సిటీ స్కాన్, అల్ట్రాసౌండ్ చేస్తున్నాను. ఇక్కడ మన కార్డియాలజీ డిపార్ట్మెంట్లో ఇక్కడ మన కాలేంజెస్ క్యాత్ ల్యాబ్ ఉంది. ఇది మన ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ చేసిన టాప్ ఎండ్ మెషిన్. ఇక్కడ అన్ని ప్రొసీజర్స్ బేసికలీ ఫ్రమ్ యాంజియోగ్రామ్ టు యాంజియోప్లాస్టీ. గత 10 సంవత్సరాల నుంచి ప్రశాంతి హాస్పిటల్ ఖమ్మం మరియు చుట్టుపక్కల జిల్లాల ప్రజలకు నమ్మకమైన నాణ్యమైన వైద్యాన్ని అందిస్తున్నాము. మేడ్చల్ జిల్లా షామీర్పేట్ మండలంలో ఈఎస్ఐ హాస్పిటల్ తాళం వేసిన ఇంటి యజమాని 22 నెలల నుండి కిరాయి ఇవ్వడం లేదని తాళం వేశారు. 3 రోజుల నుండి పేషెంట్లు వచ్చిపోతున్నారు. ఈఎస్ఐ హాస్పిటల్ కు తాళం వేయడం వల్ల పేషెంట్లు ఇబ్బంది పడుతున్నారు. నాయకులు సిఐటియు మండల కార్యదర్శి కిష్టప్ప ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో పేషెంట్లు, కార్మికులు, మహిళలు, సిఐటియు నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సుమారు 3 రోజుల నుంచి ఈఎస్ఐ డిస్పెన్సరీ బంద్ చేశారు. అంటే ఎందుకు బంద్ చేశారనేది కూడా మనం కూడా ఒకటి అర్థం చేసుకోవాలి. 2 సంవత్సరాలు సుమారు షామీర్పేట మండలంలో పరిశ్రమలో పనిచేసే కార్మికులకు, వాళ్ళ పేరెంట్స్, తల్లిదండ్రులకి అందరికీ ఈఎస్ఐ నుంచి ఇక్కడ ఒక డిస్పెన్సరీ హాస్పిటల్ ఉంది మన షామీర్పేట మండల గ్రామంలో. గత కొన్ని సంవత్సరాల నుంచి సుమారు 15 సంవత్సరాల నుంచి ఈఎస్ఐ డిస్పెన్సరీ నడుస్తుంది ఇక్కడ. కానీ ఈ 2 సంవత్సరాల నుంచి ఈఎస్ఐ డిస్పెన్సరీకి కిరాయి చెల్లించడం లేదు, 2 సంవత్సరాలది. అందువలన మేనేజ్మెంట్, ఈ బిల్డింగ్ ఓనర్ అన్ని డిపార్ట్మెంట్లో తిరిగి విసిగించేసి లాస్ట్కు డిస్పెన్సరీకి తాళం వేశాడు. మేము కూడా అతన్ని అడిగినాం. ఆయన కూడా ఏం చెప్పడం అంటే 2 సంవత్సరాల నుంచి కిరాయి మాకు చెల్లింపు లేదు, అందుగురించే మేము లాక్ చేసినామని చెప్పాడు. మేము సిఐటియు మండల సెక్రటరీ నుంచి కార్మికుల తరఫున మేము మాట్లాడుతున్నాం. కామ్రేడ్స్, ఈఎస్ఐ మేనేజ్మెంట్ వెంటనే స్పందించి వీళ్ళకు ఇవ్వాల్సిన బకాయిలు వెంటనే చెల్లించి ఈ ఈఎస్ఐ డిస్పెన్సరీని తెరిపించవలసిందిగా అధికారులను కోరుచున్నాం. అదేవిధంగా ఇక్కడ డాక్టర్లు కూడా సరిగా రావడం లేదు. 2 డాక్టర్లు ఉన్నారు ఇక్కడ. ఒక్కొక్క రోజు 2 డాక్టర్లు కూడా రాకుండా ఇక్కడ వచ్చే పేషెంట్లు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అందుగురించి మేము డిమాండ్ చేస్తున్న మేనేజ్మెంట్ని కూడా సరైన డాక్టర్లు రావాలి, విధులు సరిగ్గా రావాలి. అదేవిధంగా ఇక్కడ ఎలాంటి నోటీస్ బోర్డు కూడా బయట లేదు. బయట రోడ్డు మీద కూడా ఈఎస్ఐ డిస్పెన్సరీకి ఉన్నదని బోర్డులు కూడా పంపించారు గవర్నమెంట్ నుంచి. కానీ ఇక్కడ డాక్టర్ నిర్లక్ష్యం వలన ఈ బోర్డులు కూడా ఆఫీసులో పెట్టడం జరిగింది. అందువల్ల మేము డిమాండ్ చేస్తున్నాం, ఇక్కడ మేనేజ్మెంట్ ఒక ఈఎస్ఐ డిస్పెన్సరీ ఇక్కడ పంచ్ సిస్టమ్ కూడా పెట్టాలి. అదేవిధంగా డాక్టర్లు ఎవరెవరు ఉండాలి అనేది కూడా నోటీస్ బోర్డులో ఇక్కడ తెలపాలని ఈఎస్ఐ డిపార్ట్మెంట్ మనవి చేస్తున్నాం. థ్యాంక్ యూ. ఈఎస్ఐ డిస్పెన్సరీకి వేసిన తాళము, ఈఎస్ఐ డిస్పెన్సరీకి వేసిన తాళాలు, ఈఎస్ఐ డిస్పెన్సరీకి వేసిన తాళాలు, ఈఎస్ఐ డిస్పెన్సరీకి వేసిన తాళాలు. సిఐటియు రావడం అయితే సార్ ఇక్కడ. కానీ బ్రాంచ్ ఇక్కడ ఒకటి ఉందని సార్ అరకు ఇక్కడ మా విలేజ్ పక్కనే కొలుతురే. కానీ ఈ బ్రాంచ్ ఇక్కడ ఉందని మాకు ఒక చెప్పేదాకా మాకు తెలియదు. దీనికి ఎందుకంటే రోడ్డు మీద ఒక బోర్డు లాంటివి ఏమి ఉంటే దాన్ని చూసుకుని అయినా వస్తాం. పక్కన విలేజ్ ఇక్కడ వెళ్ళకపోవడం అంటే. ఎన్ని రోజులు చూస్తున్నావు ఇక్కడికి? ఇక్కడ నేను చేస్తాను, నెల అవుతుంది సార్. ఏం డాక్టర్ అని చూస్తలేరా? సార్ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో 1,00,000 కోట్ల రూపాయలు దుర్వినియోగం జరిగాయి. దీనిపై సిబిసిఐడి ఎంక్వైరీతో పాటు దోషులను కఠినంగా శిక్షించాలని కోరిన ప్రొఫెసర్ కోదండరాం
దాంట్లో టెక్నికల్ సమస్యలు ఏంటిది, ఆర్థికంగా జరిగినటువంటి అరాచకం ఏంటిది, అసలు నిర్ణయాలు తీసుకునేటప్పుడు నియమాలను ఏ మేరకు పాటించారు, పద్ధతులను ఏ మేరకు పాటించారు, ఇవన్నీ కూడా తేలవలసినటువంటి అవసరం ఉంది. ఆ విచారణ జరిపితే అప్పుడు వాస్తవానికి ఎక్కడ తప్పు జరిగింది, ఎవరు తప్పు దీనికి బాధ్యులు అనే విషయాలు వెలుగులోకి వస్తాయి. సరిపోయింది 1,00,000 కోట్లు వృధా అయిపోయింది. ఒకవేళ రీడిజైన్ చేస్తే ఈ మోడల్ని రీడిజైన్ చేయడానికైనా ప్లానింగ్ మీరు సూచించే ప్రసక్తి ఉంటుంది. అది మళ్ళా నిపుణులు తేల్చాలి. మనం ఎట్లా అంటాం, మనకు అర్థమైన మేరకు దాంట్లో సమస్యలు ఉన్నాయి. మనం అనేది ఏంటంటే ముందు నిపుణులు దీన్ని పరిశీలించి అసలు పనికొస్తుందా రాదా అనేది ముందు తేల్చిన తర్వాత దాని మీద ఏం చేయాలనేది నిపుణుల సూచనల మేరకే గవర్నమెంట్ తీసుకోవాలి, నిర్ణయాలు తీసుకోవాలి తప్ప ఇది మరి అట్లా ఒక విచారణ లేకుండా తొందరపాటుగా నిర్ణయాలు తీసుకోవటం అంటే ఒకవేళ చేసే పరిస్థితి లేకపోతే ఎటువంటి నాయకులు అంటే దీంట్లో ఎంతమంది నాయకులు ఉన్నా ఎటువంటి సిబిఐ ఎంక్వైరీ కానీ సిబిసిఐడి అటువంటి ఎంక్వైరీ జరిగితే కానీ వాస్తవాలు బయటకు వస్తే తప్ప దాన్ని మళ్ళీ నెక్స్ట్ స్టెప్ ఏంటనేది మనం ఇప్పుడు మాట్లాడాలి. ఇప్పుడు మనకు అర్థమైంది, గట్టిగా చెప్పవలసింది ఏంటంటే నిధుల దుర్వినియోగం జరిగింది. చాలా దాన్ని గంగలబోసినట్టు వాస్తవానికి ఇది మొదటి విషయం. రెండవది మనం చెప్పదలుచుకున్నటువంటి విషయం ఏంటంటే ఇది కేవలం ఏదో అనుకోకుండా జరిగింది కాదు, యాదృచ్ఛికంగా జరిగింది కాదు, ఉద్దేశపూర్వకంగానే ఈ నిర్ణయాలు తీసుకున్నారు. అన్నీ ఆలోచించి ఈ తప్పుడు నిర్ణయాలు ప్రభుత్వం తీసుకున్నది కొంతమందికి మేలు చేసే ఆలోచనతో అనేది కూడా మనకు అర్థమవుతుంది. ఈ రెండు అర్థమైన తర్వాత జరగవలసింది ఏంటంటే లోతైన విచారణ జరగాలి. చాలా పిన్ పాయింట్ ఎవరు తప్పు చేసిండ్రు, ఏం తప్పు చేసిండ్రు, ఎట్లా చేసిండ్రు అనేది తేలితే ఇంకా దానిపైన క్రిమినల్ చర్యలు తీసుకోవటం అనేది అవసరం. చర్యల అవసరమైతే కనబడుతుంది, కానీ ఎవరి మీద ఎట్లా తీసుకోవాలనేది మాత్రం మళ్ళీ సమాచారం పూర్తిగా విషయాలు తెలియదు. మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలోని గిర్మాపూర్లోని గుట్టల మల్లన్న ఆలయ బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయంలో మేడ్చల్ నియోజకవర్గ శాసనసభ్యులు చామకూర మల్లారెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. గిర్మాపూర్ మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రజలందరూ భక్తులు కూడా చాలా పెద్ద ఎత్తున చుట్టుముట్టు గ్రామాలకు వెళ్ళి మేడ్చల్ గ్రామంకి వెళ్ళి కూడా పెద్ద ఎత్తున మున్సిపాలిటీకి వెళ్ళి తగిలి వస్తున్నారు. అందరూ కూడా గుడిని కూడా బాగా అభివృద్ధి చేస్తున్నాం. రోడ్డు కానీ ఇక్కడ మన ఎల్లమ్మ గుడి కానీ ఇవన్నీ కూడా దానికి కూడా నా సహకారం గుడి కూడా నిర్మిస్తాం. పెద్దగా పుణ్యక్షేత్రం చేస్తామని కూడా చేస్తాం. అన్ని రకాలు కూడా నేను సహకారాలు అందించి నేను అభివృద్ధి చేస్తామని కూడా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఫ్లోరిడాలో టోర్నడో బీభత్సం. టోర్నడో దాటికి దెబ్బతిన్న పలు ఇళ్లు, కరెంటు స్తంభాలు, వైర్లు. అలస్కా ఎయిర్లైన్స్ కు తప్పిన పెను ప్రమాదం. గాల్లో ఉండగా ఒక్కసారిగా ఊడిపోయిన ఎయిర్ క్రాఫ్ట్ డోర్. బంగ్లాదేశ్లో పోలింగ్ ప్రారంభం. ఢాకాలోని పోలింగ్ కేంద్రంలో తన ఓటు హక్కును వినియోగించుకున్న ప్రధాని షేక్ హసీనా. హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ నేతృత్వంలో పంచకుల్లో రోడ్ షో. హాజరైన భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా. ఖమ్మం నగరంలో ప్రశాంతి మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభోత్సవ కార్యక్రమం. హాజరైన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు.
కొమరంలో ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం ద్వారా ఉచిత గ్యాస్ పంపిణీ. హాజరైన గిద్దలూరు శాసనసభ్యులు అన్న వెంకట్రాంబాబు. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. సెలవు.